పురాణాల ప్రకారం ఒకరోజు బ్రహ్మ, విష్ణువు ఆధిపత్యం కోసం పోటీ పడతారు. అప్పుడు వీరిద్దరి మధ్య శివుడు శక్తివంతమైన దివ్య కాంతిలా కనిపిస్తాడు. బ్రహ్మ కోపంతో తన 5వ శిరస్సుతో కాంతి వైపు చూస్తాడు. శివుడే పరబ్రహ్మం అని తీర్మానించిన బ్రహ్మ అందుకు ఒప్పుకోలేదు. శివుడు ఆగ్రహించి కాలభైరవుణ్ణి సృష్టిస్తాడు. కాలభైరవుడు జన్మించిన వెంటనే ఏమి ఆజ్ఞ అని శివుడిని అడుగగా శివుడు ఆజ్ఞ మేరకు బ్రహ్మ 5వ తలను ఖండిస్తాడు. బ్రహ్మదేవుని కపాలం కాలభైరవుని చేతికి అంటుకొని ఉండిపోతుంది. అప్పుడు శివుడు బ్రహ్మ శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో పట్టుకొని తీర్థయాత్రలు చేస్తూ భిక్షాటన చేసి ఆ కపాలంలోనే తిను, నీ బ్రహ్మహత్య పాతకం పోతుందని చెప్తాడు. శివుడు చెప్పిన విధంగానే చేసినా బ్రహ్మహత్య పాతకం తొలగిపోలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి, నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు, అక్కడ అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుందని చెప్తాడు. విష్ణువు చెప్పినట్లే కాలభైరుడు కాశీలో అడుగు పెట్టగానే బ్రహ్మ కపాలం చేతి నుండి పడిపోయి బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుంది. శివుడు కాలభైరుని భక్తికి మెచ్చి కాశీ క్షేత్ర పాలకునిగా నియమించడమే కాకుండా ముందుగా కాశీలో కాలభైరవుని దర్శించుకున్న తర్వాతే కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలని చెప్తాడు.